హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. మనం డిసెంబర్ నెలలో అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ మేషరాశి వారు డిసెంబర్ 1వ తేదీన అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య రోజున ఈ ఒక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వకండి. ఒకవేళ మీరు కాదని ఇచ్చారంటే మీ జీవితం నరకంగా మారిపోతుంది. ఎందుకంటే మీ యొక్క జాతకం ప్రకారం కొన్ని వస్తువులు ఈ డిసెంబర్ 1వ తేదీన అమావాస్య సమయంలో ఎవరికైనా ఇవ్వటం వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతారు. కనుక ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పొరపాటు చేయకుండా జాగ్రత్త పడితేనే మీకు కొంచెం ఉన్న ప్రమాదాలు కానీ గండాలు కానీ తప్పుతాయి. కనుక ఈ మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి. మీ జీవితంలో జాతక రాశులు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. అయితే వీడియోలకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇకపోతే మేషరాశి అనేది రాశులల్లో మొట్టమొదటిది. ఈ రాజకీయ అధిపతి కుజుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారిని చెప్పుకోవచ్చు. ఈ రాశిని అగ్నితత్వంలో పోలుస్తారు. కాబట్టి ఈ రాశి వారు బగబగ మండే తత్వంలో ఉంటారు. కోపం అనేది అధికంగా ఉంటుంది. పౌరుషం కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భంలో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. ఈ లక్షణంగా కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొని వారు తెచ్చుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి స్థిరమైన ఆలోచన అనేది ఉండదు. మీరు ఆలోచనలు కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, త్వరగా పరిశుద్ధులను బట్టి మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తుంటాయి. ఇకపోతే వీరికి కాస్త తొందరపాటుతనం కొన్ని సాధించగలుగుతారు. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి క్షత్రియ రాశి కాబట్టి ఈ రాశి వారు పురుష అహంకారంతో శక్తివంతుడుగా కూడా ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగానే చెప్పుకోవచ్చు. కార్యసాధన లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే కొంచెం మొండితనం కూడా ఉంటుంది. వీళ్ళ మాటలు నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు వీరు దేనికైనా సిద్ధపడతారు. ఈ విధంగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఇలా ఉంటుంది. అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే చెప్పుకోవచ్చు. బురదొడగు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాల్యంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు ఎక్కువగానే ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. కానీ స్నేహితులు మాత్రం పెనుగంచి వేయకుండా ఉంటారు. వీరికి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలి అనే మంచి లక్షణం కలిగిన వారు మేషరాశి వారు. మీరి చెప్పింది మించి కూడా కొన్ని సందర్భంలో సహాయం చేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక మీరు వర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా చాలా మందిలో ఉన్నారు. మీరు ఆస్తిపాకులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి ఓరవలేని తనం నుండి డబ్బును ఆశించే తత్వాలు కూడా వారికి ఎక్కువగా ఉంటాయి. అలాగే
వీరి ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భంలో నీపైన కుట్రలు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారికి చెందిన పురుషులు విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీపైన పెంట్ర సాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. సాహస వీళ్ళ పట్ల మేషరాశి వారికి ఆసక్తి ఉంటుంది. అలాగే ఈ మేషరాశి వారి గురించి బయటకి బాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే ఉంటూ మీ వెనకాల మాత్రం నీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మీ జీవితంలో చెడును కోరుకునే ఒక వ్యక్తి వల్ల మీకు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో చాలా నష్టపోతున్నారు. ఏ పని చేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులలో కావచ్చు, బంధువులలో కావచ్చు. అటువంటి వ్యక్తి ఉన్నవారు తన మూలంగా ఇదివరకు చాలా కష్టాలను అనుభవించారు. అయితే ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎదుర్కొన్న కష్టాలకు ఈ సమయంలో విముక్తి లభిస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా శని భగవానికి ఆరాధించాలి. ఎందుకంటే మీరు తెలియక కొన్ని పొరపాట్లు తప్పులు గనక చేశారంటే మీరు ఈ వస్తువులను ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, లేకపోతే దానంగా ఇవ్వడం వల్ల కూడా కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ మేషరాశి వారి యొక్క జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకు వస్తున్న డిసెంబర్ 1వ తారీఖు అలాగే ఆదివారం రోజున ఈ మేషరాశి వారి జాతకం ప్రకారం ఈ యొక్క వస్తువును ఎవ్వరికి కూడా దానంగా కానీ బదులుగా కానీ ఎలా అయినా సరే మేషరాశి వారు ఖచ్చితంగా ఇది ఒక్కటి మాత్రం ఎవ్వరికి ఇవ్వకూడదు. మీరు కాదని ఇచ్చినా, ఎవరికైనా బదులుగా ఇచ్చినా లేదా దానంగా చేసినా మీకు గండాలు, ప్రమాదాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో తప్పదు. కనుక ఈ డిసెంబర్ 1వ తేదీన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన ధర్మాలు చేయడం మంచిది కాదు, కానీ దాన ధర్మాలు చేయడానికి ప్రత్యేకించినటువంటి కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి. కొన్ని పదార్థాలు అసలు నిర్దేశించిన సమయంలో కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు. అయితే ముఖ్యంగా ఈ డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం అమావాస్య రోజున మేషరాశి వారు ఈ యొక్క వస్తువును ఎవ్వరికి కూడా దానంగా కానీ లేకపోతే ఎవరికైనా బదులుగా కానీ ఇచ్చారంటే మీకు కష్టాలు అనేవి ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. ఇకపోతే ఈ మేషరాశి వారు డిసెంబర్ 1వ తేదీన అమావాస్య రోజున ఉప్పుని అలాగే డబ్బులని కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు. దానంగా కానీ బదులుగా కానీ ఇలా ఎవ్వరికైనా సరే బంధువులకి, స్నేహితులకి ఎవ్వరికి కూడా ఈ మేషరాశి వారు ఎవరికి ఇవి ఇవ్వకూడదు. తర్వాత రోజు అంటే డిసెంబర్ 2వ తారీఖున ఇవ్వచ్చు, కానీ ఈ డిసెంబర్ 1 అమావాస్యకు మాత్రం మీరు ఇచ్చినట్లయితే మీకు గండాలు అనేవి తప్పవు. ప్రమాదాలు, లేనిపోని ప్రమాదాలు అలాగే నిందలు మీకు మాత్రం తప్పదు. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ డిసెంబర్ 1వ తారీఖున చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.